నేనే ఫోన్ చేసిన, నువ్వు రావాలి, నువ్వు పోటీ చేయాలి. మీ ఊర్లో మొత్తం ఈ ప్రాంతంలో కృష్ణనగర్, మధురానగర్, ప్రియదర్శిని నగర్, విజయనగర్, చెల్బి అన్ని నగర్ అందరు కూడా నీకు ఓటేసి గెలిపిస్తారు, నువ్వు రా అంటే నా దగ్గర రూపాయి లేదన్నా, నా ఇల్లే గిట్లుంటుందన్నా, నాకు నడవడానికి పోవడానికి బండి లేదన్నా, నేను ఎలక్షన్లు ఎట్లా పోటీ చేయాలన్నా? నా మీద లక్షాధికారులు కోటీశ్వర్లు పోటీ చేస్తారన్నా, వాళ్ళని తట్టుకొని నేను పోనన్నా. వాళ్ళు అందరికీ పైసలు ఇస్తే అందరు ఓటు అటేస్తే మళ్ళీ నేను అప్పలపాలై నా ఇద్దరు బిడ్డల పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలన్నా? ఇప్పటికే ఇద్దరు బిడ్డల పెళ్ళి చేయడమే కష్టమన్నా. ఈ రాజకీయాలు నాకు వద్దన్నా అని చెప్పి ఏడ్చిండక్క. ఒక్కటే చెప్పిన, మీ అందరి తరపున మాట ఇచ్చినాను, మా అక్కలు, మా అమ్మలు, మా అన్నలు, మా తమ్ముళ్ళు ఈసారి పైసలకు అమ్ముడు వేటలు కాదు, గుణవంతులకు వేస్తారు తప్ప ధనవంతులకు ఓటు వేయరని చెప్పి ఇలా నందుకు టికెట్ ఇచ్చినక్క. నేను 30 సంవత్సరాల నుంచి నేను నందు చూస్తున్నాక. నేను నాతో పాటు కలిసి పనిచేసాడు నందు. పార్టీ పదవులు ఇయ్యలే నందుకు, పార్టీ పదవులు ఇయ్యలే, కానీ అలిగి వేరే జెండా కింది కోలేక టీఆర్ఎస్ వచ్చి ₹1,00,000 ఇస్తున్నారు పోయినసారి ఎమ్మెల్యే. అప్పుడు నాకు పైసలు వద్దన్నా. కాంగ్రెస్ వచ్చి పైసలు ఇస్తానరక, నాకు పైసలు వద్దన్నా. నాకు ధర్మం, దేశం, పేద ప్రజలు ముఖ్యం తప్ప నా నరేంద్ర మోడీని, భారతీయ జనతా పార్టీని ఇష్టపెట్టి రాను. నేను చచ్చిపోయినాక నా మీద కమలపు జెండా గప్పాలి తప్ప వేరే ఆశ లేదని చెప్పిన గొప్ప వ్యక్తి మా నందమ్మ.